హలో లైన్ నిలబడండి అందరు చక్కగా. 6th క్లాస్ 7th క్లాస్ అలర్ట్ చేయొద్దండి. స్టడీస్ అటెన్షన్, స్టడీస్ అటెన్షన్, స్టడీస్ అటెన్షన్. చెక్ యువర్ లైన్స్. స్టడీస్ అటెన్షన్ చెప్పేటోళ్ళు రండి. నేటి ప్రశ్న చదువుతున్నది కె రాజలక్ష్మి, 9th ఇంగ్లీష్ మీడియం. ఓకే ఆయన రాసిన రచనలు ఏవి? ఆయన రాసిన రచనలు మొదటి
తల్లి పేరు ఏం పేరు? అంటే ఏంటిది? మంచి రక్తం. ఆమ్లజనక రహిత రక్తం అంటే చెడు రక్తం. వృక్కశిలలో ఏ రక్తం ఉంటుంది? నేను వస్తలేనా అప్పిస్తా. స్లోగా ముందు వెయిట్ జరగనా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకోవడం వల్ల పాపులేషన్ ఇంక్రీజింగ్ అవుతుంది. ఓవర్ పాపులేషన్ ఇంపాక్ట్ ఆఫ్ పాపులేషన్ మూమెంట్ ఆఫ్ హలో Thank you.
తెలిసింది కదా. అర్థమవుతుందా మేడం చెప్పేది? అర్థమవుతలేదా? మళ్ళీ చెప్పండి మేడం అర్థం కాకపోతే. అడగాలి మీరు అర్థం కాకపోతే. అలానే కూర్చొని ఉండకూడదు. అవి ఎందుకు ఫ్లెక్స్ అట్లా చేసినారు? And the last class is 8th English medium. I feel very happy because I'm a teacher. I feel as a teacher. ఓకే నెక్స్ట్ 6th ఇంగ్లీష్ 7th ఇంగ్లీష్ మీడియం 8th ఇంగ్లీష్ మీడియంకి పోయాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందరూ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులైన వారిని జడ్జి చేయడం కొరకు మన ఉపాధ్యాయులు ఒక్కో సబ్జెక్టుకు ఒకరు ఉన్నారు. అయితే సమయాభావం వల్ల వారు ఇక్కడ మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గ్రూప్ ఫోటో ఒకటి దిగాలి, అందుకొరకు 6 మెంబర్స్ 7 మెంబర్స్ మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారు ఏమనుకోకుండా సహకరించగలరని కోరుకుంటూ నేను అటెండర్ చాంద్భాయ్ యొక్క పాత్రను పోషించాను. ఈ అటెండర్ పని నాకు చాలా బాగుంది. కుర్చీలు సర్వే చేయడం, బిస్కెట్లు సర్వే చేయడం నాకు చాలా బాగుంది. ఇంత బాగా అవకాశం నాకు వచ్చినందుకు. నా పేరు జి రాఘవ. నేను 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఈరోజు నా పాత్ర వచ్చేసి మ్యాథమెటిక్స్ మరియు బయోసైన్స్ టీచర్. 9th ఇంగ్లీష్ మీడియంలో చెప్పాను. టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో అయితే ప్రాబబిలిటీస్ అండ్ బయాలజీలో అయితే స్ట్రక్చర్ ఆఫ్ ద స్కిన్. నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక టీచర్గా అవ్వాలంటే ఎంతో కష్టం టీచర్ వెనుక దాగి ఉంటుంది. అలాగే పిల్లలందరూ కూడా బాగా శ్రద్ధగా విని బాగా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ధన్యవాదములు. నా పేరు వివేర్. నేను ఈరోజు పీటీ సార్ అయ్యానని చాలా ఆనందంగా ఉంది. నేను 10th B సెక్షన్ చదువుతున్నాను. నా మిత్రులందరూ టీచర్స్ డే సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం టీచర్ పాల్గొన్నాము. నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ లక్ష్మణ సార్ సబ్జెక్ట్ తీసుకున్నాను. నేను 8th B సెక్షన్ 6th తెలుగు మీడియంకు క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. నాకు 6th తెలుగు మీడియం పిల్లలు చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను హెడ్ మాస్టర్ అనే క్యారెక్టర్ని నేను వేశాను కాబట్టి అందులో మా అటెండర్స్ అండ్ పీడీ వాళ్ళు చాలా మంచిగా నన్ను గౌరవించారు. ప్రతి ఒక్క మాట నా మాట విన్నారు. వాళ్ళతో నేను చాలా మంచిగా ఉన్నాను. వాళ్ళు కూడా నాకు మంచిగా మేడం అని గౌరవంతో మంచిగా ఉన్నారు. ఈ స్కూల్లో ప్రతి ఒక్కరు నన్ను గౌరవించారు. ఒక హెడ్ మాస్టర్గా నేను చాలా సంతోషంగా ఉన్నా. హెడ్ మాస్టర్గా యాక్టింగ్ చేశాను. ఈరోజు మా స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుతున్నాము. ఈరోజు నేను ఇంగ్లీష్ టీచర్లా యాక్ట్ చేశాను. నేను ఫస్ట్ మా క్లాస్ 10th ఇంగ్లీష్ మీడియంకి పోయాను. వాళ్ళు చాలా సపోర్టింగ్గా మాట్లాడిండ్రు, చాలా రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. తర్వాత నేను చిన్న క్లాస్ 9th ఇంగ్లీష్ మీడియంకి పోయాను. వాళ్ళు చిన్నపిల్లలైనా కొంచెం భయపడుతూ అట్లు ఇటు అయినా ఆన్సర్ చెప్పిండ్రు. తర్వాత నేను 8th ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం నన్ను చూసి భయపడినట్టు నాకు అనిపించింది. ఎవరు నన్ను ఏం సతాయలేదు. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అని వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. ఈరోజు నాకు చాలా అర్థమైంది. మా టీచర్స్, మా సార్ వాళ్ళు మాకు ఎంతగానో కష్టపడి చెప్తున్నారు. 2-3 డేస్ అందరూ టీచర్స్ అయిన వాళ్ళు 2-3 డేస్ ప్రాక్టీస్ చేసిండ్రు. కానీ టీచర్స్ 1 డేలోనే అంత సబ్జెక్టులు ఎలా చెప్తారో నాకు అయితే అర్థం కాలేదు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఎన్ రూపశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 10th ఇంగ్లీష్ మీడియం. నేను సైన్స్ టీచర్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. 6 PM వెళ్ళాను సైన్స్ టీచర్గా. వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారు. నేను ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు మంచి ఆన్సర్స్ ఇచ్చారు. నేను లెసన్స్ చెప్తుంటే మంచిగా డిసిప్లిన్గా విన్నారు. నాకు మంచిగా అనిపించింది. నేను లెసన్ చెప్తుంటే ఫ్యూచర్లో కూడా టీచర్ కావాలని అనుకుంటున్నాను. మా స్కూల్ టీచర్స్ ఎలా మేము అల్లరి చేసినా మాకు మంచిగా లెసన్స్ చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మా టీచర్స్ మా వల్ల ఎంత సఫర్ అయ్యి మాకు లెసన్స్ చెప్తున్నారు అని. ఒక్కరోజు మేము టీచర్ కానికనే 3-4 డేస్ ప్రిపేర్ అవుతున్నాము. వాళ్ళు డైలీ చెప్తారు, మరి వాళ్ళు ఎలా చెప్తారో మాకు అర్థం కావట్లేదు. మేము అలా చేసిన ఓపికతోని అంత సఫర్తో చెప్తున్నారు వాళ్ళు. నేను బయో టీచర్గా యాక్ట్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టీచర్ అయినందుకు. నాకు ఫ్యూచర్లో కూడా టీచర్ కావాలని హోప్ ఉంది. ఇంకా
కానీ నేను వెళ్ళిన క్లాస్లో అందరూ చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. నేను ఇలా ఫీల్ అయ్యాను. టీచర్ అని చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అయ్యాను. స్మైల్ సార్ వీడియో తీస్తున్నాం. సార్ అంతమందిలో ఎవరు కూడా